పార్ట్నర్షిప్ సమ్మిట్ గురించి ముందుగా మీ ఒపీనియన్? డే 1 చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. సో డే 2 కూడా ఇంత వైబ్రెంట్గా ఉంటుందని అనుకోలేదు. నిన్నటి గురించి బాగా విని కొందరు స్టూడెంట్స్ కూడా ఇక్కడ నేర్చుకోవాలనే ఉద్దేశంతో డెలిగేట్స్కి సైన్అప్ అయ్యి రావడము, వాళ్ళందరూ ఇక్కడ సెషన్స్లో పార్టిసిపేట్ చేయడం, కొన్ని సెషన్స్ లోపలికి వెళ్ళి చూస్తే కూడా నిండుగా ఉంది. భవిష్యత్తులో ఏ టెక్నాలజీస్ డెవలప్ అవుతుంది, సమాజం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఇవాళ 50 దేశాలు పైగా ఆ దేశానికి సంబంధించిన వ్యాపారవేత్తలు, డెలిగేట్స్, నాయకులు వస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ లర్నింగ్ ఆపర్చునిటీ. హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే రావడం జరిగింది సార్. మనం చూసుకున్నట్లయితే 10 లక్షల పెట్టుబడులు. దీనికన్నా ముందు 9 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ క్యాబినెట్ క్లియర్ చేసింది. అది ఈ సమ్మిట్తో సంబంధం లేదు. ఈ సమ్మిట్లో 10 లక్షల కోట్ల పైగా ఎంఓయూస్ ఇవాళ గవర్నమెంట్ సైన్ చేస్తుంది. మా గోల్ ఏంటంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇవన్నీ గ్రౌండ్ అయ్యేటట్టు మేము పనిచేయాలి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ రావడానికి కారణం అయితే ముఖ్యమంత్రి గారి ఆ లీడర్షిప్ నమ్మకం మీదే రావడం జరిగిందని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? ఏ పెట్టుబడిదారైనా మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఒక అనుకూలమైన పరిస్థితి తీసుకొచ్చి విన్ విన్, రాష్ట్రము మేలు పొందాలి, వ్యాపారం కూడా మేలు పొందాలి. ఈ విధంగా ఆలోచించే నాయకులు, ప్రభుత్వము, ఇంత వేగంగా పనిచేసే ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కంపీట్ చేస్తుంది వాళ్ళ మహారాష్ట్ర, గుజరాత్ లాంటి స్టేట్స్తో. అయితే గత ప్రభుత్వం చర్యల వల్ల భయపడి వెనక్కి వెళ్ళిపోయిన ఇన్వెస్టర్లంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెజారిటీ ట్రైంగ్ టు బ్రింగ్ బ్యాక్ అని, అందరూ తిరిగి వస్తారని నేను చెప్పలేను, కానీ మెజారిటీ ఆఫ్ దమ్ ఇవాళ కన్విన్స్ అయి తిరిగి వస్తున్నారు. వితిన్ 18 monthsలో ఇంత భారీగా చేయడం అయితే జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? వి నీడ్ టు కంటిన్యూ ద గుడ్ వర్క్ అండి. ఇది జస్ట్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా, గత ప్రభుత్వం లాగా ఆలోచన కాదు. దీన్ని సాలిడ్ ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ చేయాలి. చేస్తేనే మేము సక్సెస్ అని భావిస్తాం. గూగుల్ డేటా సెంటర్ కూడా త్వరలో శంకుస్థాపన కూడా చేయనున్నారు చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు దాన్ని? అవునండి, ఇప్పుడు గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత మొన్నే ఒకరు నాకు చెప్తున్నారు, చాలామంది ఐటీ కంపెనీస్ ఒకప్పుడు విశాఖపట్నం ఎక్కడ అంటే హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్ తీసుకోవాలి, రాష్ట్ర విభజన అయింది, ఇట్లా చెప్పాల్సి వచ్చేది. ఇవాళ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను గూగుల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, గూగుల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ అర్థం చేసుకుంటున్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ సైన్. గవర్నమెంట్ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చాలా జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఒక ఎస్క్రో అకౌంట్లో పెడతాము. మీ గోల్స్, టార్గెట్స్ మీరు మీట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఒక గవర్నమెంట్ అధికారం మీద ఆధారపడి రావడం అనేది జరగక్కర్లేదని చెప్తాను.